శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అభివృద్ధి కారకమైనటువంటి జీవితంగా ఉంటుంది ఈ వారం. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. తృతీయంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు జీవితంలో కొత్త అవకాశాలు పొందడం అనేది పరిపాటిగా ఉంటుంది. కొత్త అవకాశాలను ఉపయోగించుకోగలుగుతారు. వచ్చినటువంటి అవకాశాలను సార్థకతం చేసుకుంటారు. కానీ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురువు ఈ రాశి వారికి అనుకూలంగా లేడు. గురువు మీద రవిగ్రహ దృష్టి అనేది ఉంది. దీనివల్ల వచ్చినప్పటికీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుతో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత అనేది కూడా కొంచెం ప్రమాదకరంగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యతతో అంటే పక్కన ఉన్నటువంటి వారితో మాట్లాడేటప్పుడు మీకు కోపాన్ని చూపించటం. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. గృహం కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే దాని గురించి తిరగటం మొదలు పెడతారు. అంటే దాని గురించి ప్రయత్నాలు మొదలవుతాయి అన్నమాట. దాని గురించి తిరుగుతూ ఉంటారు. అలా తిరిగినా సరే కొంచెం దూరం ఎన్నిసార్లు తిరిగినా సరే మీకు మీ మనసులో ఉన్నటువంటి గృహం కానీ వాహనం కానీ దొరక్క కొన్నిసార్లు మీకు ఇంకా ఆపుదాం, కొన్ని రోజులు మళ్ళీ మొదలు పెట్టడం అనేది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో పిల్లల యొక్క ఎదుగుదల గురించి వారి యొక్క ఎదుగుదల వారి గురించి పట్టించుకోవాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు. వారి మీద ఎక్కువగా మీకు దృష్టిని కేంద్రీకరిస్తారు. పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, మరి వారి భవిష్యత్ ఎలా ఉంటుందని చెప్పే విషయాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి రాజకీయ పరంగా కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి మీకు పేరు రావట్లేదు. మీ యొక్క విజయాన్ని పొందలేకపోతున్నారు. ఏదో ఒకటి చేస్తే రెండో కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పి ఒక ఆలోచన ఎదురవుతుంది. ఈ రాశి వారికి కొంచెం రాజకీయంగా మిశ్రమంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో, వివాహ వేడుకల్లో, శుభకార్యాల్లో పాల్గొనటం, 10 మంది బంధుమిత్రులతో పాల్గొనటం వారాంతంలో ఒక మంచి మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది. దేవాలయ దర్శనం మరియు అదేవిధంగా దేవాలయంలో మరియు అదేవిధంగా బంధుమిత్రులతో సహబంతి భోజనం చేయటం, అతనితో కలిసి భోజనం చేయటం, కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచన పెరుగుతుంది. ఈ రాశివారు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఖర్చు విషయంలో ఈ రాశివారి జాగ్రత్త అనేది అవసరం. నూతన వ్యాపార ప్రయత్నాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీ యొక్క సొంత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ రాశి వారికి శని పంచమంలో అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదేవిధంగా రాశి వారికి కుజుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కాబట్టి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దేవాలయ దర్శనంలో ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని పెట్టుకోవడం, మరియు అదేవిధంగా శివారాధనతో చేసుకోవడం, మరియు వాటితో పాటు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.